హనుమకొండ జిల్లాలో అధికార పార్టీ నాయకులు దాడులు చేసుకున్నారు. భీమదేవరపల్లి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దందాలు చేస్తున్నారంటూ ఓ వర్గం ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లో చర్చగా మారింది. రంగాయపల్లిలో కాంగ్రెస్ నాయకుడు వ్యాపారవేత్త తిరుపతి రెడ్డి బతుకమ్మ ఆడుకునేందుకు తన స్థలాన్ని గ్రామానికి ఇస్తానని ప్రకటించారు. అయితే పొన్నం అనుచరులు రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. తన ఇంటిపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. దౌర్జన్యం చేసిన వారితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కేసు నమోదు చేయాలని వంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కు చెందిన పొన్నంకు ఇక్కడ ఏం పని అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత తిరుపతి రెడ్డి ప్రశ్నించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్వరూప ఒక 10 మంది మిగతా మహిళలతోటి నా ఇంటిపై దాడి చేసి అనరాని మాటలు అంటూ చాలా మనసుకు బాధపడే మాటలు మాట్లాడుతూ చీరలు పంపిస్తాం బొట్లు పెడతాం అని చెప్పిన స్వరూపకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారిని మా గ్రామానికి రమ్మని చెప్పండి. తనే మా గ్రామానికి వచ్చి బతుకమ్మ భూమి కోసం పూజ చేసిండు. పూజ చేసిన భూమిని విరాళంగా ఇచ్చిన నన్ను ఈ మంచి పేరుతోటి మండలంలో ఉన్న మంచి పేరు వస్తుందనే భయంతో రాజకీయంగా కుట్రలు చేసుకుంటూ తన రాజకీయ స్వభావానికి అనుగుణంగా ఇంతకుముందు తను ఎక్కడైతే రాజకీయంలో ఉండి నియోజకవర్గాల్లో ఓడిపోయి ఇక్కడికి వచ్చి గెలిచి మినిస్టర్ అయిన తర్వాత తన కుటుంబ సభ్యులను తన మామను మిగతా వాళ్ళందరినీ ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాల మీద రుద్దుతూ హనుమకొండ జిల్లాలో అధికార పార్టీ నాయకులు దాడులు చేసుకున్నారు. భీమదేవరపల్లి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దందాలు చేస్తున్నారంటూ ఓ వర్గం ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లో చర్చగా మారింది. రంగాయపల్లిలో కాంగ్రెస్ నాయకుడు వ్యాపారవేత్త తిరుపతి రెడ్డి బతుకమ్మ ఆడుకునేందుకు తన స్థలాన్ని గ్రామానికి ఇస్తానని ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ వర్గీయులకు సంబంధించి ఇరు వర్గాలు దాడులు చేసుకున్న ఘటన భీమదేవరపల్లిలోని మండలంలో చోటు చేసుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినటువంటి తిరుపతి రెడ్డి తన యొక్క గ్రామంలో ఆ గ్రామస్తులు ఆడుకునేటువంటి బతుకమ్మ కుంటకు సంబంధించి బతుకమ్మ ప్రదేశాన్ని ఇచ్చానంటూ కూడా చెప్పడంతో అటు ఇరు వర్గాలకు సంబంధించి అటు పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య మాట పెరిగి అటు మంత్రి సమక్షంలోనే దాడులు చేసుకున్న ఘటన హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో చోటు చేసుకుంది. అయితే రంగాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్త అయిన తిరుపతి రెడ్డి బతుకమ్మ స్థలాన్ని తనకు ప్రకటించారని, అయితే పొన్నం అనుచరులు రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డుకుంటున్నారనేది ఈ యొక్క ప్రధాన విమర్శ. తన ఇంటిపై దాడి చేశారని కూడా బాధితుడు ఆరోపించాడు. అటు దౌర్జన్యం చేసిన వారితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కూడా కేసు నమోదు చేయాలని వంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కు చెందిన పొన్నంకు ఇక్కడేం పని అంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత తిరుపతి రెడ్డి ప్రశ్నించడం అయితే ఒక్కసారిగా కాంగ్రెస్ వర్గాలలో అటు అధికార పార్టీలో కలకలం రేగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది వంగర పోలీసులు మరి ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేస్తారా లేక మంత్రి విషయంలో తత్సారం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే అటు కాంగ్రెస్ వర్గీయులే అటు పొన్నం వర్గీయులు తనపై దాడి చేశారు, తన ఇంటిపై దాడి చేశారు. నేను నా గ్రామం కోసము అభివృద్ధి కోసము పాటుపడుతుంటే అటు కరీంనగర్ నుంచి వచ్చిన పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మంత్రి అయ్యి ఉండి కూడా ఒక బాధ్యత రహితంగా కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఇట్లా దాడులకు ఉసగొలుపుతున్నారంటూ కూడా తిరుపతి రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఆరోపణలు బహిరంగంగా చేయడమే కాకుండా నేరుగా వెళ్లి అటు మంత్రి పొన్నం ప్రభాకర్ సహా తన ఇంటిపైన దాడి చేసిన అందరిపైన కూడా వ్యాపారవేత్త తిరుపతి రెడ్డి ఫిర్యాదు చేశాడు వంగర పోలీస్ స్టేషన్ లో. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.